ఇదేందో ఊరికి వచ్చి ఆగిపోయినా నేను. సరే స్టే చేద్దామని వీళ్ళని అడిగితే పాప వీళ్ళు వచ్చి మా రూమ్ ఉంది ఇక్కడే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి ఇప్పుడు టైం అయితే 9 అయితే అవుతుంది. మనం ఉడిపి నుంచి వచ్చి అయితే మ్యాంగ్లూర్లో అయితే స్టాప్ చేసాము. మ్యాంగ్లూర్లో ఇక్కడ మనం ఒక రూమ్ తీసుకొని 600 పడింది మనకి. మనమైతే ఇక్కడే ఉన్నాము. ఇప్పుడైతే ధర్మస్థల అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి ధర్మస్థల ఒక 58 ఒక 60 కిలోమీటర్లు అనుకోండి. 60 కిలోమీటర్లు అయితే చూపిస్తూ ఉంది. గంట 50 నిమిషాలు అయితే చూపిస్తూ ఉంది ఆ 60 కిలోమీటర్లు. అంటే కొంచెం నాకు తెలిసి కొండ ప్రాంతంగా ఉంటుంది అనుకుంటున్నా. 800 మనం అయితే ఇప్పుడు పెట్రోల్ పట్టిస్తున్నాము. పెట్రోల్ రేట్ వచ్చి 101.11 రూపాయలు అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కోస్టల్ ఏరియా కదా, ఇది హైవే కదా, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. అదే ఇట్లా కొండ మీద పోతే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ వేసుకుంటారు కదా కొండ ప్రాంతాల్లో. అందుకని మనం ఇక్కడే పట్టించేద్దాం. ఇదిగోండి, బేతలంగాడి 34, ధర్మస్థల 49, బేలూరు 128, అరిసికేరి 187, తుముకూరు 288. అయితే టెంకాయలు పెట్టుంటే టెంకాయలు తాగదామని ఆపా. తాగేసి బయలుదేరదాం. ఇక్కడ ధర్మస్థల పోయే రోడ్లో ఇక్కడ మాత్రం ట్రాఫిక్ పిచ్చి పెట్టిస్తూ ఉంది నాకు నా నుంచి. చూడండి, ఆ ఒక్క లారీ వల్ల ఎంత ట్రాఫిక్ అయిపోయింది. ఎక్కడు కదా ఆ ఎక్కలేవు, ఈ వెనక్కి నుంచి రాలేవు. ఏం చేయడం. ఉజ్జీరే అంట ఇదేదో ఊరు. అక్కడి నుంచి అయితే రైట్ కొడితే ధర్మస్థలకి అయితే పోతాం. యాక్చువల్గా అటు తిరుక్కరావాలా, మనంతా పెద్ద నాకు కదా, అందుకని ఇటు వచ్చిపోయింది. నేను వచ్చి స్నానం గట్ట. డు నాట్ వాష్ వెహికల్స్ హియర్ అంట. స్నానము గట్ట. అదైతే నేత్రావతి నది. స్నానాలు చేసి నదిలో ఎవరన్నా స్నానం చేయాలి తీసుకొచ్చాడా. మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి ధర్మస్థలంకి అయితే ఇక్కడ నుంచి 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి, ఏమైనా ఉంది చెట్లు అయ్యి బావాల చెట్లు. ఏదో తీగ చెట్టు అల్లిచ్చేస్తున్నారు. మొత్తం ఏదో డెకరేషన్ చేసినట్టు ఉంది చెట్టు పచ్చంగా. చూడండి, ది గేట్ వే ఆఫ్ ధర్మస్థల బిల్ట్ బై శ్రీ డి రత్నవరమ హెగడే 1955 అంట. ఇప్పుడు ఈ గేట్లోంచి మనం ఎంటర్ కాబోతున్నాం. ఇది పరిస్థితి ధర్మస్థల. అదరా అదో రక్తం. ఇదిగోండి, ఇప్పుడైతే మనము ధర్మస్థలకి అయితే వచ్చేసినాము, టెంపుల్ దగ్గరికి. ఇటు పోయి దర్శనం క్యూ లైన్లు ఉన్నాయి కదా, ఆ క్యూ లైన్లన్నీ కూడా దర్శనానికి. మనకుండేది వచ్చి శివుడు మంజునాథ స్వామి అంట. ఎండ మాత్రం సర్వర్ అంటూ ఉంది. టైం వచ్చి ఇప్పుడైతే మనకి 2 అవుతుంది. పక్కన పార్క్ ఉంది. పార్కులో అట్టా ఒక రౌండ్ వేసి వద్దాం పండి. ఇదిగోండి పార్కు. గుడి పక్కనే ఒకటి ఉంది. డు నాట్ వాక్ ఆన్ లాంగ్ గ్రాస్ అంట. కానీ మనం నడిచేది అక్కడే. ఇక్కడ ఒక అక్వేరియం కూడా ఉంది చిన్నది. ఒక రౌండ్ వేసి వద్దాం. ఇదండి, లోపలికి వెళ్ళే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఏం చేయకూడదో. ఒకటి ఓల్డ్ స్టైల్ బాగా ఒకటి ఉంది చూపిస్తా.
ఇది బావి, నీళ్ళు అయితే పైనే ఉన్నాయి, సొమ్ముతో ముంచుకోవచ్చు. ఈ రథాలకి టెంపుల్స్ ఉంటాయి. ఇది వచ్చి శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్, ఫోర్ట్ బెల్లారి డిస్టిక్, కలెక్టెడ్ ఫ్రమ్ అంట. ఓకే, ఇవి పాతవి ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టున్నారు. ఇది వచ్చి మలెక్కల్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అరిసికేరి, హాసన్ డిస్టిక్. అది అక్కడి నుంచి కలెక్ట్ చేశారు. కోదండరామస్వామి టెంపుల్, ఈరిమగలూరు, చిక్మగళూరు డిస్టిక్ అంటే ఇది. అక్కడి నుండి తీసుకొచ్చినది. ఓల్డ్ అయిపోయింటాయి కదా, ఇంకా దాన్ని వాడకుండా ఇక్కడ భద్రపరిచినారు అనమాట. అది ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్. మనం అయితే ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ కార్ మ్యూజియం ఏదో ఉందన్నారు. మ్యూజియం చూసేసుకున్నాము. వచ్చి టికెట్ 20 రూపాయలు, కానీ వర్త్. పోవచ్చు, చూడొచ్చు. చాలా ఉన్నాయి, చాలా ఎప్పుడు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్స్ కూడా. ఇక్కడికి వస్తే మాత్రం ఒకసారి కంపల్సరీగా విజిట్ చేయొచ్చు. మీకు ఈ కర్ణాటకలో మొత్తం అన్నీ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అన్నీ కూడా లభించుండేటివి, ఓల్డ్ ఇవి, అవన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో చాలా స్టోర్ చేస్తున్నారు. అయిగాక చాలా వరకు అప్పటి జీవన విధానంలో ఉపయోగించిన వస్తువులన్నీ కూడా పాతకాలంవే అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా ఉన్నాయి. మన పెయింటింగ్స్ దగ్గర నుంచి వంట సామాన్ల వరకు అన్నీ కూడా భద్రపరుచున్నారు. వద్దు, చూడొచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న చెక్ డ్యామ్ చూపిస్తా. ఎటు పడిపోతుందా బండి, పోతే వస్తుందా కాదు, కానీ ఇదిగోండి చాలా బాగుందా. నేత్రావతి రివర్, నేత్రావతి నది మీద చిన్న చెక్ డ్యామ్ ఇది. ఎంత బాగుందో. చెక్ పోస్ట్, ఫారెస్ట్ ఇది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదేదో డ్యామ్ ఏదో ఒకటి ఉన్నట్టుంది. చూడండి, డ్యామ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. నేను చూస్తారా, ఎడ్జ్లో ఉండదు యాక్చువల్గా. అదిగోండి, పూర్తి డౌన్ అది.
ఇక్కడ నుంచి జారి పండానంటే వచ్చేయడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. వస్తా లేకపోతే అంతే. అదే ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. యాక్చువల్ ఫాల్ అది, వాటర్ ఫాల్. మనమైతే కొట్టె గేహరా దగ్గర వచ్చి సాయంత్రం అయిపోయింది. సరే ఇక్కడ స్టే చేద్దామని వీళ్ళని అడిగితే పాప వీళ్ళు వచ్చి మా రూమ్ ఉంది ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ. సారీ, ఓకే ఓకే. ఐఎమ్ యాక్చువల్ కమింగ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ టుడే. వీళ్ళైతే మేము ఇద్దరం ఉన్నాం రూమ్లో. ఏడే ఉండే నైట్కి ఏం కాదు అన్నారు. చూద్దాం ఇన్సైడ్. యా ఐ విల్ బ్రింగ్ ఇట్ లేట్. సో మనమైతే ఇప్పుడు ధర్మస్థలంలో బయలుదేరి చిక్మగళూరుకి వెళ్ళే దారి మధ్యలో కొట్టి గెహరా అనేది ఒక విలేజ్ టైప్ ఉంది. మనమైతే అక్కడ ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నైట్ స్టే చేద్దాం అనుకున్నా. ప్లేసెస్ చూస్తూ ఉంటే మనకి ఒక 2 ఫ్రెండ్స్ అయితే పరిచయం అయినారు. వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ ఊర్లో. ఇది అంటే సమ్ విలేజ్ టైప్ ఉంది. రిసార్ట్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాంట్లో CCTV వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు. నైట్కి ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూస్తా అంటే వీళ్ళు మేము ఎదురు అయితే ఖాళీగా ఉన్నాము, పెద్ద రూము అన్నారు. మన ఫ్రెండ్స్ వచ్చి అండ్ నేమ్ రంజిత్ కరణ్. వీళ్ళైతే మన ఫ్రెండ్స్. అది ఇప్పుడైతే మేము డిన్నర్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. అయితే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.